ఘనంగా జరుపుకున్నాము. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజుకు ఒక రకమైన ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మనం కొన్ని వారాలుగా ఒక్కొక్క వారము ఒక్కొక్క నెల ఎంతో కొంత మన ఆలయాన్ని వృద్ధి చెందుకుంటూ ఒక్కొక్క వస్తువులను సమకూర్చుకుంటూ అదేవిధంగా సభ్యులను కూడా సంఖ్య పెంచుకుంటూ అభివృద్ధి దిశగా వెళ్తుందనటంలో ఈ వారం కూడా శ్రీ పెద్దరంగయ్య గారి కుమారుడు కొండూరి వెంకటయ్య గారు మనం మాట్లాడుతున్నటువంటి మైక్ సెట్ ఈరోజు సమర్పించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటున్నాము. మరియు రాబో రోజుల్లో అనగా నవరాత్రులు అనుకోండి, ఆలయ వృద్ధి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసుకోవాల్సి మనం ఉంది. అయితే ఏంటంటే అందులో భాగంగా పోయిన ఒక వారం రోజుల క్రితము మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నవరాత్రుల యొక్క నిర్వహణ పద్ధతులు, కార్యాచరణ, చేయవలసిన బాధ్యతలు, సమకూర్చవలసిన నిధులు, సహాయ సహకారాల గురించి చర్చించడం జరిగింది. అందులో భాగమే ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఒకటిగా ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ఏంటంటే 9 రోజుల నవరాత్రులు అమ్మవారి నవరాత్రులు జరుపుకోవాలి. దాని తర్వాత ఆలయాన్ని నిర్మించుకొని సంవత్సర కాలం పూర్తవుతున్న సమీపంలో ఉన్నాము కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఉంటాయి. వాటి గురించి కూడా చేయవలసిన బాధ్యతలు ఏంటి, చేయవలసిన కార్యాచరణ ఏంటని చర్చించుకోవడం జరిగింది. మన ఆలయం నిర్ణయించుకొని అక్టోబర్ 8వ తారీఖున వార్షికోత్సవ కార్యక్రమాలు ఉంటాయి. దానికి సంబంధించి హోమ యజ్ఞాలు, యాగాదులు ఉంటాయి. ఆ కార్యక్రమాన్ని సంబంధించుకొని దానికి కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఏంటంటే ఏదో రకంగా ముందర మొదలు పెట్టినప్పుడు మొదటి నుంచి అమ్మవారి ఆలయం అనుకోండి, విగ్రహ ప్రతిష్ఠ అనుకోండి, ప్రారంభంలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మొదలు పెట్టిన తర్వాత సునాయాసంగా వెళ్ళిపోతుంది. ఆ అమ్మవారి ఎందుకంటే ఏ కార్యక్రమం కూడా అనుకున్న దానికంటే కొంత పెంచి ఎక్కువనే జరుగుతుంది తప్ప తక్కువ ఎక్కడ జరగలేదు. దానికి ఏంటంటే మన యొక్క సభ్యుల యొక్క సంఘటితము, వాళ్ళ కోఆర్డినేషను, ఒకరికి మధ్యన ఒకరికి అది ఉండటమే మనం వృద్ధి చెందడానికి మెయిన్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఇట్లాంటి సహాయ సహకారాలు ప్రతి సభ్యుల మధ్యన ఉంటూ ఉంటే ఇంకెన్నో కార్యక్రమాలు ముందర చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే ఈ ముందు ఇమ్మీడియట్ గా జరపాల్సింది నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయి. 9 రోజుల నవరాత్రులు ఎలా చేద్దామని ఆలోచించుకునే సమయంలో ప్రతి సభ్యుడు ఏంటంటే నా పేరు అని చెప్పేసి 9 రోజులకు వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే ఏంటంటే దీన్ని ఎలా చేయటం, చేసేవాళ్ళు చాలా మంది, అంటే ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, చేసేయటం అనేది కార్యాచరణ ఏర్పాటు చేసుకోవాలి మనకు. అయితే ఏంటంటే డబ్బులకి ధన రూపేణ ఎట్లాంటి కొదవ లేదు. కాకపోతే ఏంటంటే ఏ రకంగా చేద్దామనే ఆలోచన మాత్రమే ఉండాలి. దాన్ని కొంచెం సిస్టమేటిక్ గా క్రమశిక్షణతోటి పద్ధతిగా చేసుకోవాలి. ఏ విధంగా అయితే మనం ఇప్పుడు ఇంచుమించు 10 మాసాలుగా నిత్య అర్చన కార్యక్రమం 37 మంది సభ్యులు వాళ్ళ పేరు మీద నిత్య పూజ చేసుకుంటున్నాము. దాంతో ఏర్పడినటువంటి ఫండ్స్ ఆలయ నిర్వహణ కోసము, దీప ధూప నైవేద్యాల కోసము మనకు ఆ రకంగా సహకారం అందుతూ వస్తుంది. అదేవిధంగా జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాము, చాలా విజయంగా జరిగింది. ఎందుకంటే ఒక 70 మంది కుంకుమార్చనలో కూర్చోవడం అంటే ఒక మారుమూల ప్రాంతంలో వచ్చేసి ఒక ఆలయంలో హైదరాబాద్ నుంచి అంతమంది వచ్చి ఒక 70 మంది కుంకుమార్చనలో కార్యక్రమానికి అదే రోజు 250 మంది పైగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేసుకోగలిగినాం అంటే చాలా విజయంగానే గర్వంగా ఉంది. నేను ఈ గుడికి సంబంధించిన వాడిని అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా రాబో నవరాత్రి ఉత్సవాలను కూడా
అదే ఉత్సాహంతో, అదే పటిష్టతతోటి, అదే ప్లానింగ్ తోటి మనం చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఏంటంటే మీ అభిప్రాయాలు ఇంచుమించుగా 9 రోజులు నవరాత్రులకు పూర్తిగా సహకారం వచ్చేసింది. ఇక చేయాల్సిందంతా ఎలా నిర్వహిద్దాము ఏంటి అనేది ఒకటి డిస్కషన్ మాత్రమే మిగిలింది. ఇదే ఊపుతోటి, ఇదే ఉత్సాహంతో, ఇదే ప్రోత్సాహంతో, అమ్మవారి ఆశీర్వాదంతో మీ అభిప్రాయాలు ఆల్రెడీ తెలియజేశారు. అయితే ఇప్పుడు ఏంటి, ఏమైనా చేంజెస్ ఏమన్నా కొంతమంది ఏంటంటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాల్సింది. అయితే ఏంటంటే ప్రతి శుక్రవారం అయ్యగారు అభిషేక కార్యక్రమం మేము ఒకటి ఇంప్లిమెంట్ చేశాము. అది మేము ఊరి సభ్యులకు కూడా తెలవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. ప్రతి శుక్రవారము అభిషేక కార్యక్రమం మనం ముందు సంకల్పించుకున్నాము. సంకల్పన ఏ రోజైతే సంకల్పించుకున్నామో ఆ రోజు నుంచి ఏ శుక్రవారం ఆగకుండా అభిషేక కార్యక్రమం చేస్తున్నాము. అయితే దాన్ని కొంచెం ముందరికి తీసుకెళ్ళాలి, అందులో కొంచెం పలసదనం రావద్దు అనే ఉద్దేశంతో మనకు అమ్మవారు పంపిన ఏదైతే ప్రోత్సాహకాలు ఉన్నాయో అందులో ముఖ్యమైనది మన అయ్యగారు దొరకడం కూడా మనం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మనం లేకపోయినప్పటికీ అభిషేక కార్యక్రమం ఆయన జరిపిస్తున్నాడు. అయితే గ్రామంలో ఉన్న సభ్యులకు నేను చెప్పేది ఏంటంటే ప్రతి శుక్రవారం ఇక్కడ మీ పార్టిసిపేషన్ ఉండి మీరు ఇక్కడ ఒక నిల్చుంటే అయ్యగారు ఎలాగ చేస్తున్నారు. అయితే మీరు ఖాళీ ముందుండి ఆ ప్రోగ్రామ్ ముందర జరిపిస్తూ మీ ఇంటి నుంచి మంగళహారతి తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో 1 గంట సేపు ఉంటుంది కార్యక్రమం అది. కాబట్టి ఏంటంటే ప్రతి వారము హైదరాబాద్ నుంచి అంటే అందరు రాలేరు, అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అందు గురించి అని చెప్పేసి ఊరు వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి తీర్థప్రసాదాలు కార్యక్రమం ఏదో జరిపించిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుంటే సరిపోతుంది. మిగతావి దానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా మన కమిటీ నుంచే తీసేస్తున్నాము. కాబట్టి ఏంటంటే అట్లాంటి కార్యక్రమాన్ని అయ్యగారికి కొంచెం మీరు ఎంకరేజ్గా ఉంటూ ఆయన సపోర్ట్ చేస్తూ కొంచెం ఉత్సాహంగా ఉంటుంది వాళ్ళకి కూడా. అయితే అందులో అదొకటి మాత్రం ఇంప్లిమెంట్ చేయండి. దయచేసి ఏంటంటే ఊర్లో ప్రతి సభ్యుడు వచ్చి శుక్రవారం రోజు 1 గంట కేటాయిస్తే ఇంటికి ఒకరు ఇద్దరు వచ్చినా పర్వాలేదు, మీ ఆధ్వర్యంలోనే మీరు అనుకొని ఆ రోజు అభిషేక కార్యక్రమం ముందుకి అతి సమేతంగా చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. అదేవిధంగా నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే నవరాత్రి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అన్యదా భావించవద్దు. ప్రతి సభ్యునికి ఒక రకమైన బాధ్యత ఉంటుంది. అది ఎలా చెప్తాము, ఎందుకంటే ఈ రోజున 9 రోజులకు ఎవరైతే కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారో వాళ్ళ పేర్లు పూర్తిగా వచ్చేసాయి. ఇంకా కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా రాసుకోలేని వాళ్ళు ఉంటే అది చెప్పండి. ఆ రోజు నిర్వహణ కార్యక్రమాల్లో మీ ఫ్యామిలీ పేరు ఉంటుంది. అందులో పార్టిసిపేషన్ కూడా ఉండాలి, మీరు పాల్గొనాల్సి వస్తుంది. అదేవిధంగా ఆ రోజు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు మాత్రమే వస్తారని అనుకోకుండా ప్రతి సభ్యునికి నేను విన్నవించేది ఏంటంటే 9 రోజులు విధిగా మనం ఒక ప్రోగ్రామ్ వేసుకొని ఆ షెడ్యూల్ అంతా ప్రిపేర్ అయ్యి రోజు 9 రోజులు వచ్చే విధంగా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశము. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అమ్మవారి దగ్గర సేవ చేసిన వాళ్ళు కానీ పార్టిసిపేట్ అయిన వాళ్ళు కానీ మానసికంగా ఆర్థికంగా ఎంతో కొంత ఆమె ఎప్పుడు సపోర్ట్ ఉంటూనే ఉంది. ఎవరికి ఇబ్బందులు లేవు. మన గుళ్ళో కూడా జరిగినాయి అట్లాంటివి. మొక్కుకున్న వాళ్ళకు కూడా కొన్ని పనులు జరిగినాయి. ఎందుకంటే చాలా మహిమగల దేవత కాబట్టి మనం చేసుకున్నది కూడా భక్తి శ్రద్ధలతో చేసుకున్న ఆలయం కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్న 10 నిమిషాలైనా కూడా ఏదో ఒక రిజల్ట్ ఉంది. అందులో భాగంగానే నేను ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక కస్టమర్ని జాయిన్ చేయగలిగిన నేను. అంటే ఇట్లాంటివి ఎన్నో క్రెడిట్స్ మనకు ఆమె సపోర్ట్ చేస్తూనే ఉంది. ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. మీ టైం ఎప్పుడు వృధా అవ్వదు. దయచేసి ప్రతి ఒక్కరు ఏదో ఒక వ్యాపారాల్లోనే ఉంటున్నారు, ఉద్యోగాల్లోనే ఉంటున్నారు. కానీ ఎంతో కొంత టైం కేటాయించినప్పుడు ఏమవుతుందంటే మన లైఫ్ గ్రోత్, మనం చేస్తున్న వ్యాపారం వృద్ధి చెందటము, మనం చేస్తున్నది అందరికీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే కొండూరు వెంకటయ్య గారు జస్ట్ వారం రోజుల కింద ఇది అనుకున్నాము, బైక్ సెట్ ఉంటే బాగుండేది మనకు అని అనుకున్నాము. అనేసరికి
3 రోజుల తర్వాత ఆయనకి ఏదో ఒకటి సంకల్పం ఏర్పడుతుంది, అది మంచి జరుగుతుంది. సన్నాఫ్ పెద్దరంగయ్య అయితే ఏంటంటే అది ఆ రోజు అనుకోగానే ఆయనకి ఏదో అనిపించింది, ఒకటి ఏదో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎంబటే మైండ్ సెట్ ఆ షాప్లోకి వెళ్ళి ఇది కొంటున్నారా అని చెప్పేసి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఎవరికైనా సరే మీరు ఏదైనా మానసికంగా అనుకోండి, ఆర్థికంగా అనుకోండి, శారీరకంగా అనుకోండి, అమ్మవారికి సర్వీస్ చేసినప్పుడు ఎప్పటికైనా సరే దానికి ప్రతిఫలంగా ఇమ్మీడియట్గా మనకు రిజల్ట్ ఉంటూనే ఉంటుంది. అది నా అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి అందరూ అమ్మవారిని విశ్వసిస్తూ మనం చేయాల్సిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన సంఘాన్ని, ఆలయాన్ని వృద్ధి చెందే విధంగా అందరూ సంకల్పించుకొని ఒక రకమైన కృత నిశ్చయంతో అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇదే ఊపు, ఇదే ఇన్వాల్వ్మెంట్, ఇదే గ్రూప్గా ఇంతమంది వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఊరికి ఈరోజు ఒక 10 మంది అనుకున్నాం, కానీ ఒక 15-20 మంది పార్టిసిపేషన్ ఎక్కడా మనకు తగ్గట్లేదు. మన సంఘం అనుకోండి, ఆలయం అనుకోండి, ఎక్కడ తగ్గట్లేదు, పెరుగుతూనే వస్తుంది. అయితే ఏంటంటే ఆ నవరాత్రి ఉత్సవాలు కూడా ఇదే ఉత్సాహంతో దిగ్విజయంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ రిజల్ట్ అనేది అమ్మవారు చూసుకుంటుంది. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా దేవాలయానికి, మన సంఘానికి సేవ చేస్తున్నామనే ఉద్దేశంతో ముందరికి రండి. కంపల్సరీ అమ్మవారి కృపా కటాక్షాలు మీ అందరిపైన ఉంటాయి. అయితే ఏంటంటే నేను చెప్పాలనుకున్నది ఏం లేదు. ఆ రోజు నవరాత్రులకు 9 రోజులు గేట్ పెట్టుకోవటము అట్లాంటి చిన్న పనులే మిగిలినాయి. మనం చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అయితే ఏంటంటే ఆయనకు ఇన్ని రోజుల నుంచి కొండూరు వెంకటయ్య సన్నాఫ్ పెద్దరంగయ్య గారు ఏమైందంటే మైక్ సెట్ కొనటమే కాకుండా ఈ రోజు కార్యక్రమానికి వస్తున్నా కదా, ఏదో ఒకటి తీసుకురావాలి, అమ్మవారి దగ్గరికి ఊరికి వెళ్ళొద్దనే ఉద్దేశంతో ఒక నెలకు సరిపడా దీపారాధనకు సంబంధించిన సామాగ్రిని పూర్తిగా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకి, వాళ్ళ టోటల్ ఫ్యామిలీకి అమ్మవారి ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలండి. ఇదే సంతోషాలతో ఇదే సర్వీస్ మీరు ఎప్పుడు ఇస్తుండాలి. ఎందుకు అంటే కొండూరు రంగయ్య ఫ్యామిలీ అంటే కొంచెం ఒక రకమైన డెడికేటెడ్ ఫ్యామిలీ, దేనికైనా కూడా ముందుంటారు. ఇదే సహకారం మీకు అమ్మవారు ఇస్తుండాలి, మీరు చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను. అయితే ఏంటంటే మన కొండూరు వెంకటయ్య సన్నాఫ్ రంగయ్య గారి కూతురు స్వప్న నాగబండి స్వప్న గారు నిత్య అర్చన కార్యక్రమంలో ఆమె కూడా మెంబర్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేస్తున్నారు. అదొక మెంబర్ అంటే 38 మంది సభ్యులు అయ్యారు. ఈ అవకాశం ఏంటంటే మనమే తీసుకోకుండా మన బంధుమిత్రులకు కూడా ఇస్తే ఏంటంటే రోజు వారి పేరు మీద, వాళ్ళ ఇంటి పేరు మీద నిత్య పూజ జరుగుతుంది, నిత్య అర్చన జరుగుతుంది. కాబట్టి అది మంచి ప్రోగ్రాము. దాన్ని అందరూ వినియోగించుకునేలాగా చూడండి దయచేసి. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఒకసారి మాట్లాడండి. జై వాసవి మాతాకి.